నేనేం కొత్తగా కనిపెట్టలేదు, ఇవన్నీ దేవుడు ఇచ్చాడు. నేను నువ్వులు తయారు చేయలేదు, నేను కొర్రల్ని తయారు చేయలేదు, అరికెల్ని తయారు చేయలేదు, అంతా దేవుడిచ్చినటివే. సో ఆ దేవుణ్ణి ధ్యానం చేసుకొని ఈ పదార్థాలని తింటే ఏమవుతుంది? ఆ 0.2% నీళ్ళని మనము టచ్ చేయాల్సిన పని లేదు. అర్థమవుతుందా మీకు? వాటర్ క్రైసిస్ మొదలైంది ఇప్పుడు ప్రపంచంలో. ఆ వాటర్ క్రైసిస్ ఈజ్ బికాస్ ఆఫ్ మీట్, బికాస్ ఆఫ్ షుగర్, బికాస్ ఆఫ్ వీట్, బికాస్ ఆఫ్ రైస్, బికాస్ ఆఫ్ లిక్కర్, బికాస్ ఆఫ్ మిల్క్ అని ఏ విజ్ఞాని చెప్పట్లేదు. అదే నా బాధ. అంటే మీరెవరిని త్యజించాలి, నాట్ బికాస్ యు ఆర్ గెటింగ్ సిక్, ఇట్స్ బికాస్ దీస్ బ్లడీ థింగ్స్ ఆర్ కన్జ్యూమింగ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఆన్ దిస్ ప్లానెట్. రామరాజ్యాన్ని భూమి మీద నుంచి తుడిచి వేసేదానికి ఈ కుట్ర జరుగుతుంది. మీకు నిజంగా రామరాజ్యం వెనక్కి రావాలంటే, అంటే మన భూమి మళ్ళా బ్లూ ప్లానెట్గా ముందు తరాలకు ఉండాలంటే మనం అందరం ప్రకృతిని ఆరాధించాలి. ప్రకృతిని ముందుకు తీసుకువెళ్ళే పనులు చేయాలంటే నిజంగా మానవ జాతి సిరిధాన్యాల్ని మూల ఆహారంగా స్వీకరించాలి. ఇది తాత్వికంగా, వైజ్ఞానికంగా ముందు తరాలకు మనం ఏమి ఇస్తున్నామని ఆలోచిస్తే అతి అద్భుతమైన ప్రకృతిని నిర్మాణం చేయాలంటే, ఆకును ఒకసారి నేను ఇలా పీకితే ఒక వారము 4 ఆకులు కషాయం చేసుకొని ఇంకొక ఆకును కషాయంగా మార్చుకుంటే ఆ 4 రోజుల్లో ఇది మళ్ళా 12 ఆకులను ఇస్తుంది. అంటే కషాయాల సాంప్రదాయం వారం వారం మార్చండి అని చెప్పేదానికి కారణం పర్యావరణ పూరకంగా ఇదైతే, మీ దేహం చూసిన పదార్థాన్నే చూస్తూ ఉంటే అది మందుగా పనిచేయకుండా మారిపోతుంది పనికిరాని పదార్థంగా. అంటే మీకు డయాబెటీస్ వచ్చింది, గ్యాంగ్రీన్ వచ్చింది అంటే ఈ చెండు పూల కషాయాన్ని, ఆకుల కషాయాన్ని 21 రోజులు తాగితే మీ గాయం మటుమాయమైపోతుంది. మొన్ననే దసరా జరిగింది మా మైసూర్లో. ఎక్కడ చూడు చెండు పువ్వులే. ఎందుకంటే చాముండికి ఆ మహిషాసురునితో 18 రోజులు యుద్ధం చేస్తే వాడు చంపుతుంటే మళ్ళీ బయటకు వస్తున్నాడు. వాడి రక్తం కింద పడుతున్న వెంటనే మళ్ళీ బయటకు వస్తుంటాడు. ఆ రక్తం, ఆ గాయాలు బాగా కావాలంటే ఆవిడ చెండు పువ్వులంటే చాలా ఇష్టం. క్యాలెండులా ఈ కషాయమే భయంకరమైన గాయాల్ని బాగు చేస్తుంది. ఈ డయాబెటీస్, గ్యాంగ్రీన్ బాగు చేసేదానికి దీని కషాయం తాగితే, దీని రసం దాని మీద వేస్తే 3 వారాల్లో బాగైపోతుంది. 100,000 మంది బాగు చేసుకున్నారు సామెలు తిని ఈ కషాయాన్ని తాగి. బాగుంది అని ప్రతిరోజు ఒకే పదార్థాన్ని అందరూ సేవనం చేస్తే దాని మీద టెన్షన్ అయిపోతుంది. అందుకే వైవిధ్యమైన పదార్థాలు, వైవిధ్యమైన కషాయాలు, అందరూ ఒకే కషాయాన్ని తాగటం మొదలు పెడితే మళ్ళీ కాఫీలుగా తయారైపోతుంది. ఒక వారం ఇది, ఒక వారం ఇంకొకటి. ఇలా ఏ రోగానికి ఏమేమి, ఏ పదార్థాలని తినాలి మూల ఆహారంగా అని చెప్పి ఈ అమృత ఆహారంలో 40 జబ్బులకు, దీనికి ముందుగా బసవరాజు అని మహబూబ్ నగర్లో ఆయన ఒక చిన్న లిస్ట్ తయారు చేశారు. దాన్ని మళ్ళా పెద్దగా చేసి ఫణిసుందర్ గారని, రాంబాబు గారని వాళ్ళు కష్టపడి ఈ పుస్తకంలో అమర్చారు. ఇది పేరు జీబేకి రావు గారు యాక్చువల్లీ సెలెక్ట్ చేశారు, అమృత ఆహారం. అందరూ అనుకుంటున్నారు నేను చెప్పేది రోగాల్ని బాగు చేస్తున్నామని. రోగాలు బాగవటం బోనస్. మేము ఆలోచిస్తుండేది ముందు తరాలు ఆరోగ్యంగా ఎలా జీవనం సాగాలి అని ఆ అద్భుతమైన ప్రపంచాన్ని కలలు కంటూ ముందు తరాల భవిష్య ఆహారాన్ని రూపు చేస్తున్నామని మీ అందరికీ చెప్పేదానికి ఇక్కడికి వచ్చాను. అంటే మీ కర్తవ్యం ఏమిటంటే మీ పిల్లలకు ఈ ఆహారాన్ని ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. ఆ పాడుబడ్డ కాఫీలు, పాడుబడ్డ టీలు,
పాడుబడ్డ కోడిగుడ్లు, పాడుబడ్డ మాంసము, పాడుబడ్డ బియ్యము, పాడుబడ్డ గోధుమల్ని మీ పిల్లల నోట్లోకి వేసి వాళ్లకు ఈ భయంకరమైన ఆధునిక రోగాల్ని అంటగట్టకండి. నిజంగా మీరు మీ పిల్లల్ని ప్రేమించేటైతే ఈ విషయాన్ని గట్టిగా మీ మనసులోకి తీసుకోండి. ఇది రోగుల ఆహారం కాదు, రోగాల్ని బాగు చేసేదానికి వాడాల్సిన పదార్థాలు కావు. అవంతకవే బాగవుతాయి. ఇవి ఆరోగ్యశ్రీని ప్రసాదించే అద్భుతమైన ధాన్యాలు. అంతెందుకు అమరకోశంలో ఈ 5 ధాన్యాలు ఇంద్రియాల్నే నిగ్రహిస్తాయి అని వ్రాశారు. అంటే మీ దైహిక ఆరోగ్యం కాదు, మానసిక ఆరోగ్యం కాదు, ఆత్మానికే ఆనందాన్ని కూర్చే అద్భుతమైన ఈ పంచరత్నాల్ని మీరు మూల ఆహారంగా స్వీకరించనందుకే మొత్తం ప్రపంచం అనారోగ్యంతో, నేను ఏ పదం వాడాలో తెలియదు, అనారోగ్యంతో అల్లాడుతుందా? అనారోగ్యంతో నరకం అనుభవిస్తాం. నరకం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. స్వర్గం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. మీరంతా ఇప్పుడు ఈ పదార్థాల్ని తిని నరకం అనుభవిస్తున్నారు. స్వర్గం రుచి చూడాలా? రండి, సిరిధాన్యాల్ని మూల ఆహారంగా తినండి. 6 వారాల్లో మీకు ఆ స్వర్గం రుచి భాసం కాకుంటే తరువాత రండి ఖాదర్ దగ్గరికి. వాళ్ళు చెప్పిందే సైన్స్ అని అనుకుంటున్నాం. ఎన్నో ఉదాహరణలు చెప్పాను, B12, విటమిన్ డి, ఇది అది అని. కానీ వాళ్ళు చెప్పంది ఒకటి, సప్లిమెంట్స్ నుంచి ఇవి సరిగ్గా రావు, నిజమైన ఆహారం నుంచే వస్తాయనే అద్భుతమైన సత్యాన్ని మూసిపెట్టేస్తున్నారు. సో నిజమైన విజ్ఞానులు ఏం చేయాలి? సహజంగా ఈ పదార్థాలని మానవ జాతికి అందించేది ఎలా అనే సమాచారాన్ని అందజేయాలి, కానీ విటమిన్ డిని అందజేయకూడదురా బాబు. విటమిన్ డిని నీలో నీవే ఎలా కలుగు చేసుకోవాలి అనే అంశాన్ని చెప్పాలి. అంటే పొద్దున్న లేచి ఎండలో నడవరా అనేది ఒక ఆరోగ్య సూత్రంగా మారాలి అని ఈ డాక్టర్లు చెప్పట్లేదు. రాత్రి నిద్రపోరా, చీకట్లో నిద్రపోతే నీ దేహంలో అద్భుతమైన జీవరసాయనిక రసాలు వస్తాయి. నీ రోగ నిరోధక శక్తి 10 ఎక్కువ అవుతుంది. నీవు 10 రోజులు సరిగ్గా నిద్రపోతే, చీకటిలో నిద్రపోతే. ఎక్కడ నిద్రపోతున్నారు? చీకటే లేదే. సో ఇంకెక్కడి నిద్ర? అంటే ఈ విషయాన్ని గట్టిగా చెప్పే డాక్టర్లు లేకపోవటం వల్ల మనము ఈ స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు బెడ్డుల్లో పెట్టుకొని పడుకుంటున్నాం. అందుకే వీర్య కణాలు, మీ చెవులు, నదుళ్ళు, నరాలు అన్నీ లేచిపోతున్నాయి. నరాల దౌర్బల్యం వస్తోంది. సో చీకటి అయిన నిద్రపోవాలి, వెలుతురున్నప్పుడు పని చేయాలి. ఇంత సింపుల్గా ఉంది విషయం. దీన్ని గట్టిగా చెప్పే విజ్ఞాని ఒక్కడూ లేకపోవటం వల్ల మనకు రోగ నిరోధక శక్తి లేదు. లేదు లేదు డెంగ్యూ వస్తుంది, దోమలను చంపురా. నీపా వస్తుంది, గబ్బిలాల్ని చంపుదాం. H5N1 వచ్చింది, కోళ్ళని చంపుదాం. H1N1 వస్తుంది, పందులను చంపుతాం. అన్నిటినీ చంపుతూనే ఉన్నాం. రోగం వచ్చింది ఎవరికే? రోగం వచ్చింది ఎవరికే? నిన్ను నీవు చంపుకుంటావా? ఇంతకంటే ఏం చేయాలి? అంటే రోగ నిరోధక శక్తి నీకు తక్కువ అవటం వల్ల రోగం వస్తుంది అని ఎవరు చెప్పట్లేదు. ఆ రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి అని ఎవరు చెప్పట్లేదు. వచ్చిన తర్వాత ప్లేట్లెట్లు తక్కువైతే పెద్ద పెద్ద టెక్నాలజీలు ఏమీ అవసరం లేదు. ఉదయం మధ్యాహ్నం పారిజాతం, సాయంకాలం రాత్రి పప్పాయ ఆకు కషాయం తాగండి. 15 సంవత్సరాలుగా ఈ డెంగ్యూ జ్వరాన్ని 3 రోజుల్లో అలా మటుమాయం చేస్తూ వస్తున్నాం. దానికి తోడు కొర్రలు, అండు కొర్రలు భోజనం చేస్తే ఈ విష జ్వరాలు, అరికలు, సామెలు. ఎప్పుడో మీరు విషం తాగి చనిపోలేక రోగాలన్నీ దేహంలో ఉంచుకున్న ఆ అభాగ్యులు
అరికలు సామెల గంజలు తాగితే మళ్ళా 3 వారాలకు లేచి నడవడం మొదలుపెట్టారు. 3 సంవత్సరాలు బెడ్ మీద ఉన్నవాళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకోవాలని ఆ పెస్టిసైడ్స్ తాగి పూర్తి బయటికి కక్కలేక మింగలేక జీవం పోక రాక అభాగ్యులై మంచం మీద పడిన వాళ్ళు అరికెలు సామెలు 3 వారాలు గంజలు చేసుకొని తాగటం ఒకవైపు అయితే రావి ఆకు వేప ఆకు కషాయాలు తాగితే ఆ విషమయమైన జీవం మళ్ళా ఆరోగ్యానికి కాలు పెట్టింది. ఎంతో మంది బాగు చేసుకున్నారు. అంటే ఆ అద్భుతమైన రావి చెట్టులో వేపాకులో అసమతులనాన్ని దూరం చేసే అద్భుతమైన గుణాలు ఉన్నాయి. జీబీకి రావు గారిని అడిగాను, ఎన్ని రావి చెట్లు ఉన్నాయి మీ వనంలో అని. 350 అన్నాడు. ఒక కథ చెప్తాను మీకు. చీమలకు, పాములకు, చిన్న జీవులకు, పక్షులకు మీరు ఆహారం ఇస్తే మీకు పుణ్యము 1 రూపాయి వచ్చిందనుకోండి. మీరు ఒక మంచి అద్భుతమైన కుమారుణ్ణి కని సమాజానికి బాగా పనిచేసే ఒక మనిషిని పెంపొందిస్తే మీకు 100 రూపాయలు పుణ్యం వస్తుంది. ఎంత? 100 రూపాయలు పుణ్యం వస్తుంది. అదే మీరు ఒక చెరువును తోడి ఒక చెరువును మెయింటైన్ చేస్తే 10 సంవత్సరాలు 1000 రూపాయలు పుణ్యం వస్తుంది. అంటే 10 మంది కొడుకుల్ని కని పెంచి సమాజానికి ఇస్తే, మంచి సమాజం నిర్మిస్తే మీకు ఎంత పుణ్యం వస్తో దానికంటే 10 రెట్లు ఎక్కువ ఒక చెరువును మెయింటైన్ చేస్తే వస్తుంది. ఎందుకంటే అందులో చాలా జీవరాశులు ఉంటాయి, వాళ్ళని మీరు పెంపించిన వాళ్ళు అవుతారు. అలాంటి చెరువుల్ని 1000 చెరువులు మెయింటైన్ చేస్తే మీకు వచ్చే పుణ్యము 1 రావి చెట్టు పెంచితే వస్తుంది. అలాంటి రావి చెట్లు ఈ మహానుభావుడు 350 పెంచి కూర్చోన్నాడు. అది ఎంత పుణ్యం కట్టుకోవాలనుకుంటున్నాం మీరు? నేను 2 రావి చెట్లు పెంచాను. నా దగ్గర అంత డబ్బు లేదు, 7 ఎకరాల భూమి. సో 2 రావి చెట్లు పెంచాను. అంటే రావి చెట్టులో అంత అద్భుతమైన, ఎందుకంటే అది సహస్ర వైవిధ్యమైన జీవరాశులకు ఆహారాన్ని ఒదిగిస్తుంది. ఈ రావి చెట్టు, అత్తి చెట్టు, మేడి పండు చెట్టు, ఇలాంటి చెట్లే మన అడవుల్లో కీస్టోన్ స్పీషీస్ అంటారు. రావి చెట్టు, నేరేడు చెట్టు, అత్తి చెట్టు, మేడి చెట్టు, వేప చెట్టు, పనస చెట్టు, చింత చెట్టు, ఇలాంటి అద్భుతమైన చెట్ల సంపదను ఇతను తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఉన్నాడు. ఇతను పెద్ద బిజినెస్ మ్యాన్ అని తెలుసు నాకు, అయినా ఇంత అద్భుతమైన పని చేస్తున్నాడు. అందుకే ఆయన అడిగిన వెంటనే, అడగకుండానే నేనే చెప్పాను, సార్ నేను వస్తాను సార్ మీ దగ్గరికి. చెట్లంటే నిజమైన సంపద. బ్యాంకుల్లో కోట్లున్నా ఏమీ విలువ లేదు. ఎన్ని కోట్లున్నా 1 రావి చెట్టుకు సమం కాదు. అందుకే మన దేవాలయాల్లో రావి చెట్లు, బిల్వం చెట్లు, వేప చెట్లు యథేచ్ఛగా పెంచేవాళ్ళు. ఇప్పుడు చూద్దామంటే దేవాలయాల్లో కళ్యాణ మంటపాలు కట్టి రావి చెట్టు ఎందుకు అడ్డము, రియల్ ఎస్టేట్కి రూములు కట్టి డబ్బులు చేసుకుందామని దేవాలయాలు తయారు చేస్తున్నారు ఇప్పుడు. సారీ ఫర్ ద కామెంట్, బట్ దట్స్ వాట్ ఈస్ హ్యాపీ. ఒక రావి చెట్టుని పెంచండి అయ్యా దేవాలయం అంటే, ఒక వేప చెట్టుని పెంచండి అయ్యా. ఇన్ఫ్యాక్ట్ రావి చెట్టు, వేప చెట్టు దగ్గర ఉంటే అశ్వత్థ కట్ట అంటారు. దాని చుట్టూ మీరు ఒక 21 ప్రదక్షిణలు చేస్తే మీ అసమతులనం లేచిపోతుంది. దాని నుంచి వస్తున్న నానో పార్టికల్స్ చాలు మీ బ్యాలెన్స్ని తయారు చేస్తుంది. యూ విల్ గెట్ బ్యాలెన్స్ ఇన్ యువర్ లైఫ్. అందుకే రావి చెట్టు అంత అద్భుతమైనది. ఇలా చెప్తూ, ఇన్ఫ్యాక్ట్ రావి చెట్టు ఇంకా అద్భుతమైన పని చేస్తుంది అడవిలో. తన చుట్టూ 8 మైళ్ళ దూరంలో ఉన్న చెట్లల్లో, తీగల్లో ఏదైనా రోగం వస్తే తన రూట్స్ నుంచి సెన్సర్స్ని పంపించి దానిలో కావాల్సిన పదార్థాలని తయారు చేసేదానికి సరంజామా తయారు చేస్తుంది. ఇది అటవీ కృషి. కానీ డార్విన్ అనేవాడు ఒకడు వచ్చాడు, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని చెప్పాడు. ఇదే విజ్ఞానం అనుకొని
అక్కడ ఏ ఇబ్బందులు లేవు, అన్నీ సహజంగా సింబయాటిక్ వే లివింగ్ చేస్తున్నాయి. చూసేదానికి సింహం జింకను తినొచ్చు, ఒకసారి తిన్న తర్వాత జింక వచ్చి సింహం పిల్లని అలా తట్టినా కానీ ఏమీ చేయదు, బికాస్ ఇట్ ఈస్ ఫుల్. దాన్ని క్రూర జంతువు అంటున్నాం. మొత్తం అడవిలో ఉన్న జంతువులన్నిటినీ నాశనం చేసేసాము. మనము సివిలైజ్డ్ అండ్ సభ్య సమాజం అని మనమే నోబెల్ ప్రైజ్లు ఇచ్చుకుంటున్నాం. శాంతికి, శాంతి కాపాడుతున్నామంట, నోబెల్ ప్రైజ్ అట. ఇంతకంటే విడ్డూరం నాకు ఏదీ కనిపించట్లేదు. Am I speaking the truth? మరి చప్పట్లు తట్టండి. మరి సరళంగా ఉంది మన ముందు దారి. సిరిధాన్యాలను తిందాం, చెట్లు చేమల్ని తీగల్ని పెంచుకుందాం. సస్యాహారంలో నిరాడంబర సస్యాహారం, సాత్విక సస్యాహారం. ఈ సిరిధాన్యాల రహదారి, ఆరోగ్య రహదారి మేము నిర్మించాం, మీరు నడవాలి అంతే. అందరినీ ఆహ్వానిస్తూ అమృత